మహిమలు చూడు శ్రీ అబ్బసాని తాత మొహర్రం. రాయచూరు జిల్లా సింధనూరు తాలూకా గోదావరి గ్రామంలో భక్తి శ్రద్ధలతో మహిమల గల మహిమాన్వితుడు శ్రీ అబ్బసాని తాత మొహర్రం వేడుకలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఈ సందర్భంగా భక్తుడు మహదేశ్ ఉప్పారసాల గ్రామం నలకంతిన్ని శ్రీ సద్గురు అబ్బాస్ అలీ తాతవారి ఆశీస్సులతో మరియు పరమ పూజ్యులైన శ్రీ జగద్గురు డాగాఫూర్ తాత ఆశీస్సులతో భక్తుల కోరికలు నెరవేరుతున్నాయని ఆయన చెప్పారు. అలాగే ఇంతటి మహిమగల దేవుడు నేనెప్పుడు చూడలేదని ఆయన తెలిపారు. అయితే నాకు 2 సంతానం, పుట్టిన పిల్లలు మృతి చెందారని డాక్టర్ గఫూర్ తాతకు చెప్పారు. అయితే శ్రీ అబ్బాస్ అలీ తాత సేవ చేయి సంతానం కలుగుతుందని ఆయన చెప్పారు. సేవ చేసినందుకు నాకు సంతానం కలిగిందని, నా కుటుంబం బాగుందని భక్తుడు మహంతేష్ చెప్పాడు. అయితే శ్రీ సద్గురు డాక్టర్ గఫూర్ తాత మహిమలు భక్తులకు కళ్ళ ముందే జరుగుతున్నాయి. ఆ మహిమగల దేవుడు శ్రీ అబ్బాస్ అలీ తాత ఆశీర్వాదం, పరమ పూజ్యులైన శ్రీ జగద్గురు డాక్టర్ గఫూర్ తాత మహిమలు కర్ణాటక గోనవరం గ్రామంలో దైవం చూడాలంటే అమావాస్య గురువారం భక్తుల సమస్యలు విని పరిష్కార మార్గం చేయగలరని భక్తులు పేర్కొన్నారు. దర్శనానికి వచ్చిన భక్తులకు అన్నదానం వసతి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ మొహర్రం పండుగ వేడుకలను కర్ణాటక, తమిళనాడు, సిరిగుప్ప, సింధనూరు, హాస్పేట్, మాన్వి, గంగావతి, కాటికి, కంప్లి జిల్లాల నుంచి కాక గ్రామాల నుంచి, మండలాల నుంచి భక్తులు వచ్చి తమ సమస్యలను తెలిపి కోరికలను నెరవేర్చుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో గోనవారు గ్రామ పెద్దలు, కార్యకర్తలు, భక్తులు అధిక సంఖ్యలో ఈ మొహర్రం వేడుకలో పాల్గొన్నారు. సరే 2 నిమిషమా నేను సరేపా హలో గాకు చక్కెర ಬರುವಂತ ಸಾವಿರಾರು ಭಕ್ತರ ಕಷ್ಟ ಕಾರ್ಪಣ್ಯಗಳಿಗೆ ಕಳೆದು ಅವರ ಯೋಗಕ್ಷೇಮವನ್ನು ವಿಚಾರ ಮಾಡಿ ಭಕ್ತರ ಬಂಧು ಆಗಿರುವಂತ ಗುರು 30 ವರ್ಷಗಳ ಕಾಲ ಗೋನವರ ಗ್ರಾಮದಲ್ಲಿ ಮೊಹರಂ ಹಬ್ಬವನ್ನು ಸಡಗರದಿಂದ, ಸಂಭ್ರಮದಿಂದ, ಉಲ್ಲಾಸದಿಂದ ಆಚರಣೆ ಮಾಡತಕ್ಕಂಥ ಸಂಪ್ರದಾಯ ಇಲ್ಲಿಗೂ ಮುಂದುವರಿತಾ ಇದೆ. ಹೋದ ವರ್ಷ 30ನೇ ವರ್ಷದಲ್ಲಿ ಪರಮ ಪೂಜ್ಯ ಸದ್ಗುರು ಅಬ್ಬಾಸ್ ಅಲಿ ತಾತನವರ ಪಾಂಜಾವನ್ನು 1 ಕೋಟಿ ರೂಪಾಯಿ ವೆಚ್ಚದಲ್ಲಿ ಭಕ್ತರ ಸಹಾಯ ಸಹಕಾರದೊಂದಿಗೆ ಬಂಗಾರದ ಮೂರ್ತಿಯನ್ನು ಮಾಡಿ ಭಕ್ತರ ಬಾಳು ಬಂಗಾರವಾಗಲಿ ಎನ್ನುವ ಉದ್ದೇಶದೊಂದಿಗೆ
ಮೊಹರಂ ಹಬ್ಬವನ್ನು ಆಚರಣೆ ಮಾಡಿದರು. ಈ ವರ್ಷವೂ ಸಹ 31ನೇ ವರ್ಷದ ಮೊಹರಂ ಹಬ್ಬವೂ ಸಹ ಸದ್ಗುರು ಅಬ್ಬಾಸ್ ಅಲಿ ತಾತನವರ ಆಶೀರ್ವಾದದೊಂದಿಗೆ, ಪರಮ ಪೂಜ್ಯ ಗುರುಗಳ ಕೃಪೆಯೊಂದಿಗೆ, ಊರಿನ ಗುರು ಹಿರಿಯರ ದೈವ ವೃಂದದವರ ಅನುಗ್ರಹದೊಂದಿಗೆ, ಸದ್ಗುರುವಿನ ಸೇವಾ ಸಮಿತಿಯ ಕಾರ್ಯಕರ್ತರು, ಸದ್ಗುರುವಿನ ಸಕಲ ಭಕ್ತಾದಿಗಳ ಸಹಾಯ ಸಹಕಾರದೊಂದಿಗೆ ವಿಜೃಂಭಣೆಯಿಂದ, ವೈಭವದಿಂದ, ಸಡಗರದಿಂದ, ಸಂಭ್ರಮದಿಂದ ನೆರವೇರುವಂತ ಕ್ಷಣವನ್ನು ನಾವು ನೀವೆಲ್ಲರೂ ಕಣ್ಣು ತುಂಬಿಕೊಳ್ತಾ ಇದ್ದೀವಿ. 3/7/2025 ಸದ್ಗುರು ಅಬ್ಬಾಸ್ ಅಲಿ ತಾತನವರ 6ನೇ ದಿನದ ಸವಾರಿಗೆ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ, ತೆಲಂಗಾಣ, ಕರ್ನಾಟಕ, ಕೇರಳ, ಮಹಾರಾಷ್ಟ್ರದಿಂದ ಮತ್ತು ಬೇರೆ ಬೇರೆ ರಾಜ್ಯಗಳಿಂದ ಸಹಸ್ರಾರು ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ಬಂದಂತಹ ಭಕ್ತಾದಿಗಳು ತಮ್ಮ ಭಕ್ತಿ ಭಾವದೊಂದಿಗೆ, ಶ್ರದ್ಧೆಯಿಂದ, ಶಾಂತಿಯಿಂದ ತಮ್ಮ ಅರಿಕೆಗಳನ್ನು ಭಗವಂತನಿಗೆ ಸಮರ್ಪಿಸಿ ದೇವರ ದಿವ್ಯ ದರ್ಶನವನ್ನು ಮಾಡಿಕೊಂಡು ಗುರುಗಳ ಆಶೀರ್ವಾದವನ್ನು ಪಡೆದುಕೊಳ್ತಕ್ಕಂಥದ್ದು ನಾವು ನೀವೆಲ್ಲರೂ ಕಣ್ಣು ತುಂಬಿಕೊಳ್ತಾ ಇದ್ದೀವಿ. ಇಂದು ಬೆಳಗಿನ ಜಾವ ಬ್ರಹ್ಮಿ ಮುಹೂರ್ತದಲ್ಲಿ ಸದ್ಗುರು ಅಬ್ಬಾಸ್ ಅಲಿ ತಾತನವರ ಈ ಮನೆ ಬಿಡ್ಬೇಕಂತ ಹೇಳಿದ್ರು. ಈ ಸುತ್ತ ಸಿನ್ನೂರು ಮಾನವಿ ಸೀಮಾದಲ್ಲಿ ನಮ್ಮ ಮನೆ ಅಷ್ಟು ಯಾರು ಇಲ್ಲ. ಅಂತ ಮನೆ ನಾವು ಒಂದ್ ಸುಮಾರು 20 ವರ್ಷ ಆಗಿತ್ತು, ಒಂದ್ ತಲೆ ಕೂಡ ಆಗಿಲ್ಲ ಕಟ್ಟಿ. ಹಂಗಾಗಿ ಮನೆ ಬಿಡ್ಬೇಕಂದಾಗ ಯಜಮಾನ್ ಕಣ್ಣೀರ್ ಕಪಾಳಕ್ಕಿಟ್ಟಪ್ಪ ಹೆಂಗಂದ್ರು, ಇಲ್ಲಪ್ಪ ಮನೆ ಬಿಡ್ಬೇಕು. ಇದು ಇರೋದು ಒಂದ್ ಹುಡುಗ ಗಂಡು ಹುಡುಗ, ಅದೊಂದು ಹುಡುಗ ನನಗೆ 4 ಹುಡ್ರು ಖಾಲಿ ಆಗ್ಯಾವ. ಅವಾಗ ಅಪ್ಪನವ್ರು ಏನಂದ್ರು, ನೀನು ವಂಶ ಬೆಳಿಬೇಕಂದ್ರೆ ಈ ಮನೆ ಬಿಡ್ಬೇಕು, ಇಲ್ಲಾಂದ್ರೆ ಇದೊಂದು ಕಳ್ಕೋಬೇಕಂತಾನು ಹೇಳಿದ್ರು. ಹಂಗಾದ್ರೆ ಅಪ್ಪನವ್ರ ಆಜ್ಞೆ ಪ್ರಕಾರ ನಾನು ಮನೆ ಬಿಟ್ಟು ಬಂದಿನಿ. ಈಗ ನನ್ನ ಮನೆ ಅದೇ ಹುಡುಗನೇ ಈಗ ದೊಡ್ಡವನಾಗಿ ಬೆಳೆದು ಓದಿ ಪರಮ ದಯಮಯನು ಕರುಣಾನಿಧಿಯಾದ ಅಲ್ಲಾನ ನಾಮದಿಂದ ಎಲ್ಲ ಆರಾಧ್ಯ ದೈವ ಸದ್ಗುರು ಅಬ್ಬಾಸ್ ಅಲಿಯನ್ನು ನನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ಇರಿಸಿಕೊಂಡು ಈ ಊರಿನ ಅಧಿದೇವತೆಗಳಾದ ಮಾರಿಕಾಂಬ ದುರ್ಗಾದೇವಿ ಪಾದಕ್ಕೆ ನಾ ಹಣೆ ಮಣೆದು ఈ రోజు మొహరం పండుగ సద్గురు అబ్బాస్ అలీ సవారీ ఈ రోజు జరుగుతుంది. బాగా శానా భక్తులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మరి మహారాష్ట్రం అక్కడి నుంచి ఈ గోన్వార్కి వచ్చి ఆ భక్తులు తమ కోరికలు ఆ భగవంతన పాదులకు అర్పిస్తుంటారు. దాని గురించి మొహరం పండుగ ఇక్కడ చాలా ప్రసిద్ధ. అబ్బాస్ అలీ తాతన మొహరం పండుగ అంటే పెద్ద పండుగ. ఇక్కడ మా ఊర్లో అన్ని రకాలు ఒక్కరు అందరూ ఏ జాతర దేవి లేకుందంట మేమందరూ ఒక్కరాన్ని చేసుకుంటా వచ్చాను. ఇన్ని వరకు 31 సంవత్సరాల నుంచి ఇక్కడ మొహరం పండుగ అబ్బాస్ అలీ తాత జరుగుతుంది. బాగా వైభవంగా జరుగుతుంది. దాని గురించి ఇక్కడ వచ్చి ఆంధ్ర నుంచి మా భక్తులు, మా ఆత్మీయులు, టీవీ ఛానల్ వచ్చి ఇక్కడ వీడియో చేసి మన గురించి మాట్లాడుకుంటా అనుకూలం చేసుకునే వారికి ధన్యవాదాలు చెప్తుంటాను. దాని గురించి ఇక్కడి నుంచి తర్వాత ఈ మొహరం పండుగ అయిన తర్వాత మరి 41 దిన కార్యక్రమ చిర్తాపల్లిలో, అది మంత్రాలయం తాలూకు కౌతాల మండల చిర్తాపల్లిలో జరుగుతుంది. అక్కడ సైతం బాగా జరుగుతుంది అబ్బాస్ అలీ తాత వారిది. దాని గురించి ఇక్కడ చాలా